ఏదో ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసి, ఒక 4 బటన్‌లు క్లిక్ చేస్తే మనీ వచ్చేంత ఈజీ స్టాక్ మార్కెట్ కాదు. ఇలాంటి మైండ్‌సెట్ ఎవరికన్నా ఉంటే, బెట్టింగ్ మైండ్‌సెట్ ఉంటే ఈ వీడియో మీకు కాదు. వీడియో నుంచి ఇమ్మీడియేట్‌గా బయటికెళ్ళిపోండి. స్టాక్ మార్కెట్ మీద మీరు నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటే ఎవ్రీ వీక్ ఈ ఛానెల్‌లో నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. ఫ్రీగా నాలెడ్జ్ పొందండి. మార్కెట్ జింక్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో ప్రతి వీడియో వచ్చినప్పుడు మీకు అప్డేట్ అనేది క్లియర్‌గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. దిస్ ఈస్ ద హై టైమ్. ఎవరైతే స్టాక్ మార్కెట్ ద్వారా ఒక పాసివ్ గానీ యాక్టివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మీరు రియలైజ్ అయ్యి ఇన్వెస్ట్ చేయడం. కోవిడ్ టైంలో అలాంటి ఆపర్చునిటీ అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆ ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఆ ఫేజ్ లోనే ఉన్నాం. 2025 ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. నేను చెప్తుంది మీకు రిపీటెడ్ గా అనిపించవచ్చు, కానీ మీరు ఈ పాయింట్ ని రియలైజ్ అవ్వాలి, దీన్ని యూస్ చేసుకోవాలని నేను చాలా ఎఫర్ట్ పెడతాను. ఆ ఎఫర్ట్ ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్ గా బెనిఫిట్ అవుతారు. మార్కెట్ లో నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ లో దిగిపోయి ఇన్వెస్ట్మెంట్స్ ఏదో చేసేసి పెన్నీ స్టాక్స్ అనే మీకు నాలెడ్జ్ లేకుండా అసలు ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా దాని బిజినెస్ అర్థం చేసుకోకుండా మీరు చేసిన మిస్టేక్ని మార్కెట్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు, లేదా ఎవరో సజెషన్ ఇచ్చారని వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తారు? ఎప్పుడన్నా బ్లేమ్ని మీరు తీసుకోండి. ఎందుకంటే మార్కెట్లో ఆ ఫైనల్గా బై ఆర్ సెల్ బటన్ క్లిక్ చేసింది మీరే, మనీ లూజ్ అయింది మీరే. ఆ మిస్టేక్స్ని మీరు ఓన్ చేసుకొని దాన్ని నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా కరెక్ట్ చేసుకుంటున్నప్పుడే మీకు ఎలాంటి రిగ్రెట్స్ ఉండవు. లార్జర్ టైంలో మీరు మనీని ఎర్న్ చేస్తారు. దేంట్లో అన్నా మీరు మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటే ఈ 3 థింగ్స్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ ఏంటి, ఆ పర్టికులర్ విషయం మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. సెకండ్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడన్నా ప్రాక్టికల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ లక్ మీకు మనీ వస్తుంది, కానీ దాని మీద మీరు హోప్ అనేది పెట్టుకోకూడదు. థర్డ్, ఓపిక. కరెంట్ జనరేషన్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఓపిక లేకపోవడం. ప్రతిదీ ఇమీడియట్ గా వచ్చేయాలి. ఈ రోజు 1,00,000 పెడితే రేపు ₹1,00,000 వచ్చేయాలి. అలా లైఫ్ రన్ అవ్వదు. స్టాక్ మార్కెట్ లో నేను చాలా మంది నా ఆఫీస్కి వస్తూ ఉంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఎన్ని మిస్టేక్స్ అనేవి మాకు చెప్తున్నారు అంటే, మీరు ₹10 వడ్డీలు, ఎక్కడెక్కడో లోన్స్ తీసుకొచ్చి, క్రెడిట్ కార్డ్స్, పిచ్చిగా మీరు మనీ తీసుకొచ్చి ఎర్న్ చేసే అంత ఈజీ స్టాక్ మార్కెట్ కాదు. ఎక్కడో యూఎస్ లో ఈ మీమ్ కాయిన్స్ ని కానీ, ఈ బెట్టింగ్ యాప్స్ లో కానీ ఇలాంటివన్నీ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే కంటెంట్ ని మీరు ఆ డేటాని ఎలా నమ్ముతున్నారు? ఎవడో చెప్తున్నాడు, అక్కడ జరిగిందో జరగలేదో, జరిగిందే అని అనుకుందాము, ఓకే ఫైన్, అది మీ లైఫ్ లో జరిగిపోతుందని చెప్పి ఒక అన్సర్టన్ ఈవెంట్ మీద ఒక లోన్ కానీ ఏదైనా రిస్క్ చేసే అమౌంట్ తీసుకొచ్చి మీరు ఇన్వెస్ట్ చేసి మీ లైఫ్ ఎందుకు రిస్క్ చేసుకుంటున్నారు? కొంతమంది అయితే సూసైడ్ చేసుకుని వాళ్ళ లైఫ్ ని ఎండ్ చేసుకుంటున్నారు. యంగ్స్టర్స్ కానీ మిలియనర్స్ కానీ ఎవరైనా వీడియో చూస్తుంటే మీరు ఆల్రెడీ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే బ్యాక్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, సీరియస్ గా ఉండండి మీ ఇన్వెస్ట్మెంట్స్ తో. నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. స్టాక్ మార్కెట్ ఏమి రాకెట్ సైన్స్ కాదు. నేను చాలా సార్లు ఈ పాయింట్ చెప్పాను. ట్రేడింగ్ అనేది ఒక స్కిల్ గేమ్. ఒక పెయింటింగ్ కానీ, ఒక ఏదైనా స్పోర్ట్ నేర్చుకుంటే మీరు ఎలా అయితే మీరు ఓవర్ ది టైం మీరు పర్ఫెక్ట్ అవుతారో, సేమ్ వే స్టాక్ మార్కెట్ లో కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ గేమ్ ఉంది. క్రికెట్ నేర్చుకుంటున్న వాళ్ళు కొంతమంది రంజీ స్టేట్ లెవెల్ వరకు వెళ్తారు, కొంతమంది నేషనల్ లెవెల్లోకి వెళ్ళి క్రికెట్ టీంలోకి వెళ్తారు. బాగా నేర్చుకుంటున్న వాళ్ళు వాళ్ళ గేమ్ లో వాళ్ళు ప్రో అవుతారు. స్టాక్ మార్కెట్ లో కూడా మీరు నేర్చుకుంటూ ఉంటే ట్రేడింగ్ లో మీకు ఏంటంటే మీ స్కిల్ ఫస్ట్ మీరు నేర్చుకున్న తర్వాత మీరు దాన్ని యూటిలైజ్ చేసుకొని దాని మీద మీరు చేసే ఎఫర్ట్ మీరు ఎంత హై తీసుకెళ్తుందో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. దీనికి మీరు సైకలాజికల్ గా బాగా ట్రైన్ అయ్యి ఉండాలి. ఎమోషనల్లీ మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. మీ లాజికల్ థింకింగ్ చాలా పెంచుకోవాలి. ఈ 3 థింగ్స్ లో మీరు మీ స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకున్నారు అనుకోండి, ఓవర్ ది టైమ్ లో యూ కెన్ ఎర్న్ ఇమెన్స్ వెల్త్ త్రూ ట్రేడింగ్. కానీ దానికి చాలా ఎఫర్ట్ అనేది కావాలి. సేమ్ వే ఇన్వెస్ట్మెంట్ కి వచ్చే వరకు మనీని ఇప్పుడు కరెంట్ గా మార్కెట్ డిప్ లో ఉంది, ఇలాంటి డిప్స్ లో ఇన్వెస్ట్ చేసి మీరు లాంగ్ టర్మ్ లో వెయిట్ చేశారు అనుకోండి, 1000% మీకు రిటర్న్స్ అనేవి వస్తాయి. కానీ ఓపిక అనేది మ్యాటర్. మీరు చూస్ చేసుకునేటప్పుడు మంచి ఫండమెంటల్ కంపెనీస్ ని చూస్ చేసుకోవాలి. ఇది ఎలా చేస్తారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఉన్నాడు మీ ఫ్రెండ్స్ లో. బి పర్సన్ మంచి పర్సన్, తను ఫినాన్సెస్ అన్ని బాగున్నాయి, అసెట్స్ అన్ని బాగున్నాయి, తన బిజినెస్ బాగా చేసుకుంటున్నాడు, ఎథికల్ పర్సన్. ఏ పర్సన్ అంత ఎథికల్ పర్సన్ కాదు, మంచిగా చేయట్లేదు. సో మీకు అప్పటిగారు అనుకోండి, ఏ పర్సన్కి ఇస్తారా, బి పర్సన్కి ఇస్తారా? డెఫినెట్గా బి పర్సన్కి ఇస్తారు. కంపెనీస్ని కూడా ఇదే లాజిక్తో చూస్ చేసుకోవాలి. బిజినెస్ బాగా చేస్తున్నా లేదా, అప్పులు తక్కువ ఉన్నాయా లేదా, లాంగ్ టర్మ్లో వాళ్ళకి మంచి ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా లేదా, ఇలాంటి వాటిని మీరు అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే చాలు, డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. ఎంత మనీ లూజ్ అయిపోయారో, వాళ్ళు చేసుకున్న మిస్టేక్స్ని మార్కెట్ని బ్లేమ్ చేసి ఫ్రస్ట్రేట్ అయిపోయి సూసైడ్లు, ఫినాన్షియల్గా కెరియర్ వైజ్లో ఇంకా ఎండ్ అయిపోయే మిస్టేక్స్ చాలా మంది ఇన్వాల్వ్ అయిపోతారు. నా ఫాలోవర్స్ కానీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి ప్లీజ్. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. మీ లర్నింగ్ కర్వ్ పెంచుకొని ప్రాక్టికల్ వేలో స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుందాం అనుకుంటే నేను ఎవ్రీ వెడ్నెస్డే లైవ్ మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. నా కంటెంట్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను. ఫాలో అవ్వండి, నాలెడ్జ్ పొందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిఎం చేయండి, లేదంటే లైవ్లో నన్ను ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటే లైవ్ మాస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీ వెడ్నెస్డే నైట్ నేను కండక్ట్ చేస్తున్నాను. ప్రశాంతంగా కూర్చుందాం, డిస్కస్ చేసుకుందాం, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను.
సీ ఓవర్ దర్. నా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కానీ మీకు ఇంకెక్కడైనా సోర్సెస్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే నాలెడ్జ్ అక్కడ పొంది ప్రాక్టికల్ వేలో మీ లెర్నింగ్ ని పెంచుకొని ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. స్టాక్ మార్కెట్ మీద ఫ్రీగా నాలెడ్జ్ పొందామంటే తెలుగులో మార్కెట్జింగ్ ఇస్ ద రైట్ ప్లేస్. మార్కెట్జింగ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.